హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. ఈరోజు మన వీడియోలో కొన్ని ఇన్వెస్టర్ గోల్డెన్ రూల్స్ అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలా ఆలోచించాలి, చేస్తున్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఎన్ని కంపెనీస్ మనం మెయింటైన్ చేయాలి అనే వాటి గురించి మీరు ఒకసారి ఆలోచించాలి. వాటి గురించి ఒకసారి చెప్తా ఉంటా. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఈ రూల్స్ 100% అప్లికేబుల్ అంటే 100% అప్లికేబుల్ అనేది ఏది ఉండదు. మీకు ఏ విధంగా అయితే పర్ఫెక్ట్ ఉంటుందో, మీరు ఏ విధంగా అయితే కంఫర్టబుల్గా ఉంటారో దాన్ని బట్టి మీ స్ట్రాటజీలు కానీ మీ యొక్క మైండ్ సెట్ని కానీ అడ్జస్ట్ చేసుకొని మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ బుక్లో ఈ రూల్స్ చెప్పారు ఇవే పాటించాలా, ఈ బుక్లో ఈ రూల్స్ చెప్పారు ఇవే పాటించాలంటే అలా ఏమి ఉండదు అన్నట్టు. ఎందుకంటే ఆ బుక్లో మనం చూసాము, వాళ్ళకి అది సెట్ అయింది కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు అన్నట్టు. అవే వాళ్ళు కొన్ని బుక్స్లో రాశారు. కొన్ని ఏంటంటే కొన్ని వర్కౌట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఎందుకు రాశారు అనేది చాలా ఇంపార్టెంట్. అలా వాళ్ళు రాశారు అంటే వాళ్ళు ఎన్నో టెస్ట్ కేసులు చేసిన తర్వాత ఇలా ఎక్కువ పోర్ట్ఫోలియో ఉంటే కొంచెం మేనేజ్ చేసుకోవడం కష్టం, ఇన్ని స్టాక్స్ ఫిల్టర్ చేసుకోవడం కష్టం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం. ఇప్పుడు ఒక 100 స్టాకులు మెయింటైన్ చేసామనుకో, నీ దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నప్పుడు దేంట్లో పెట్టాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది అన్నట్టు. ఇది నేను స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్పట్లే, ట్రేడింగ్ గురించి చెప్పట్లే. ఇదేంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం అన్నట్టు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ పాటించాలి అనే వాటి గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. నెంబర్ 1, కాన్సన్ట్రేట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అవుట్స్టాండింగ్ కంపెనీస్. ఓకే, రన్ బై స్ట్రాంగ్ మేనేజ్మెంట్. మనం వేటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాన్స్టెంట్గా రెవెన్యూస్ బాగుండాలి అన్నట్టు. ఒక మంచి కంపెనీ అయి ఉండాలి, మంచి మేనేజ్మెంట్ అయి ఉండాలి అన్నట్టు. ఓకే, కాన్సన్ట్రేట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అవుట్స్టాండింగ్ కంపెనీస్. మంచి రెవెన్యూస్, మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తూ, ఈ పాసిబుల్ అయితే అప్పుడప్పుడు డివిడెండ్స్ ఇస్తూ, ఇలాంటి కంపెనీస్ మంచి ఆర్ఓఈ, మంచి ఆర్ఓసిఈ, ఓకే, ఓవర్ వాల్యుయేషన్లో ఉండకుండా మంచి ఇండస్ట్రీ పీక్తో ఆల్మోస్ట్ ఈక్వల్గా రన్ అవుతూ, అలాంటి కంపెనీస్ ఏంటంటే మనకు లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తే మంచి వెల్త్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. మీకు అర్థమైందిగా, అవుట్ స్టాండింగ్ కంపెనీస్ విత్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్, లిమిట్ యువర్ సెల్ఫ్ టు ద నెంబర్ ఆఫ్ కంపెనీస్ యూ కెన్ ట్రూలీ అండర్స్టాండ్. ఎంతవరకు నువ్వు అర్థం చేసుకోగలవు అనే కంపెనీస్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే బిజినెస్ అర్థం కాని కంపెనీస్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఒక కంపెనీ మీరు చూస్తున్నారు అంటే దాని బిజినెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఏదైనా కంపెనీ చూసుకోండి, ఈ బిజినెస్ ఏంటి, దీని బిజినెస్ అర్థమైతేనే మనం ముందుకెళ్ళాలి. ఏదో చిన్నగా ఐడియాన రావాలి. ఎలాంటి ఐడియా లేకుండా ఎవరో ఒకరు చెప్పారు ఈ స్టాక్ గురించి చెప్పేద్దాం, ఈ స్టాక్ యూట్యూబ్లో వాళ్ళు చెప్పారు, లేకపోతే వెబ్సైట్లో దొరికింది, లేకపోతే కాల్స్ ద్వారా వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో చూసా, ఆ స్టాక్ గురించి తెలియాలి నీకు. సో బిజినెస్ చేస్తుంది, కొన్ని పవర్ మాడ్యూల్స్ చేస్తుంది, లేకపోతే కొన్ని ఏంటంటే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ కానీ, కొన్ని రీసైక్లింగ్ కానీ, కొన్ని సిమెంట్ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్, ఇలా అసలు అదేం చేస్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో క్లౌడ్ కంప్యూటింగ్, ఆ కంపెనీ రిలేటెడ్గా జస్ట్ చిన్న ఐడియా అయినా ఉండాలి మీకు. అలా ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాంట్లో మన లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్ ఉంచుకోవాలి, ఒక 10 to 20 అని నేను ఒక బుక్ చూస్తున్నా. ఒక 10 to 20 వరకు మెయింటైన్ చేయాలి. నావి కూడా ఆల్మోస్ట్ 20 వరకు ఉంటాయి. మనకేంటంటే మనీ వచ్చినప్పుడు ఎందులో పెట్టాలి అని కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా ఎక్కువ ఉంటాయి, మీరు ఎక్కువైనా మెయింటైన్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటే నేను ఒక 50 వరకు మెయింటైన్ చేసేసుకోండి. కానీ వాటిని 50ని ట్రాక్ చేయడం కష్టం. ఇనిషియల్గా ఎవరైనా అలానే వస్తాం, చాలా ఎక్కువ వస్తాం పోర్ట్ఫోలియో. స్లోగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ, ఇన్వెస్ట్మెంట్కి వచ్చే కొద్దీ, ఎక్స్పీరియన్స్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆ పోర్ట్ఫోలియోని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఏవైతే స్ట్రాంగ్ ఉంటాయో వాటిని రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఏవైతే నార్మల్గా ఉంటాయో వాటిని స్వింగ్ ట్రేడింగ్ లేదా ఒక 50 to 100% రాగానే వాటిని బుక్ చేసేసుకుంటాం అన్నట్టు. మోర్ దాన్ 20 ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఏ ట్రబుల్ అన్నట్టు. మోర్ దాన్ 20 ఉంటే కొంచెం ట్రబుల్ ఫీల్ అవుతాం. అంటే వాటిని మేనేజ్ చేయడం, వాటి రిజల్ట్స్ని ట్రాక్ చేయడం, వాళ్ళ కంపెనీ కార్పొరేట్ కంపెనీ యాక్షన్స్ ట్రాక్ చేయడం. ఓకే, ఇలా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా 1 lakh ఉందనుకోండి, దేంట్లో పెట్టాలి అనేది అర్థం కాదు. 20 ఉంటే దాంట్లో 1000 పెట్టడం, 5000 పెట్టడం కంటే కొంచెం స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటే అందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్, పిక్ ద వెరీ బెస్ట్ ఆఫ్ యువర్ గుడ్ కంపెనీస్
అండ్ పుట్ ద బల్క్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ దేర్. సో ఇంతసేపు చెప్పింది అందుకే అన్నట్టు. ఓకే, మీకు మళ్ళీ ఒకసారి పిక్ ద వెరీ బెస్ట్ ఆఫ్ యువర్ గుడ్ కంపెనీస్. బెస్ట్ ఆఫ్ యువర్ గుడ్ కంపెనీస్ ఏవైతే గుడ్ కంపెనీస్ ఉంటాయో బెస్ట్ ఆఫ్ యువర్ గుడ్ కంపెనీస్ వాటిని పిక్ చేసేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలి. మోర్ దాన్ 20 అన్నప్పుడు ఉండకూడదు అన్నట్టుందే. ఏవైతే బెస్ట్ కంపెనీస్ ఉంటాయో వాటిని చూసుకొని అది ఎప్పుడైతే పడుతుందో దాంట్లో ఎక్కువ అమౌంట్ పెట్టేసుకోవాలి అన్నట్టు. మనం లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్, నేను స్వింగ్ ట్రేడింగ్ ఏం చెప్పట్లేదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచించే వాళ్ళు ఇలాంటివి ఆలోచించుకోవాలి. సో బెస్ట్ కంపెనీస్ ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మనకు కరెక్షన్స్ వస్తూ ఉంటాయి, పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి, ఒక 20-30% ఒక స్టాక్ మంచి స్టాక్ పడుతూ ఉంటుంది. కరోనా లాంటి టైంలో 50%, మోర్ దాన్ 50% పడిపోయింది. ఇలాంటి టైంలో ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే నేను మామూలుగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెన్షన్ చేస్తూ ఉంటా, లెవెల్స్కి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఏదో కొంచెం పుల్ బ్యాక్ రాగానే పడిపోయింది కదా కొనకూడదు. ఒక లెవెల్ మెన్షన్ చేసుకోండి, అప్రాక్సిమేట్లీ దాని వరకు వచ్చిందా లేదా, దాని వరకు వచ్చినప్పుడు మాత్రమే ఈ యావరేజ్ అనేది చేయాలి. యావరేజ్ అన్నట్టు ఎక్కువ ఫండ్స్ దేంట్లో బెస్ట్ ఆఫ్ యువర్ కంపెనీస్లో ఎక్కువ ఫండ్స్ని ఇన్ఫ్లో చేయాలి పడిపోయినప్పుడు. అప్పుడే లాంగ్ టర్మ్లో మనకు బెస్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి, థింక్ లాంగ్ టర్మ్ 5 to 10 years, మినిమం 5 to 10 years వరకు థింక్ చేయాలన్నట్టు. జస్ట్ ఈరోజే పెడతా, నాకు రేపే రావాలి, 1 monthలోనే రావాలి అంటే అలా రావు. కొంచెం టైం, ఏదైనా టైం టేకింగ్. సో కొంచెం టైం పడుతుంది. ఒక 3-4 years అయినా, 4 to 5 years అయినా, మినిమం ఎంత అంటున్నా 5 to 10 years మెయింటైన్ చేసుకుంటాం. ఇదే ఇన్వెస్ట్ చేయాల్సింది. ఈరోజు పెడతాం, ఒక 1 monthలోనే రిటర్న్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ రావు. దాన్ని ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ అని అనుకుంటా ఉన్నట్టు. అప్పుడు ఆ స్వింగ్ ట్రేడింగ్కి ఎలా అంటే పర్ఫెక్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుంది అన్నప్పుడు ఎంటర్ అవ్వాలి. మీకు అర్థమైంది కదా. స్వింగ్ ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇన్వెస్ట్మెంట్లో ప్యాటర్న్స్ చూడం, మన స్టాక్ ఫాల్ అయిందా లేకపోతే మంచి ఆపర్చునిటీ ఉందా తీసేసుకుంటాం, లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకుందాం. 5 to 10 yearsలో స్టాక్ కంపల్సరీ పిక్ అవుతుంది, మంచి స్టాక్, మనం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటాం. కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ట్రేడింగ్లో ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుంది అన్నప్పుడు, లేకపోతే బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అవుతుంది అన్నప్పుడు, బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసేసుకోవాలి. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది ఇమ్మీడియట్గా ఇస్తే రిటర్న్స్, అది ఇమ్మీడియట్గా రిటర్న్ ఇవ్వదు, టైం పడుతుంది. నెక్స్ట్ ఫైనల్గా 5th పాయింట్, వొలటాలిటీ హ్యాపెన్స్. సో అయినా కూడా క్యారీ ఆన్ అన్నట్టు. వొలటాలిటీ అనేది ఇప్పుడు కామన్గా లాస్ట్ 3-4 months నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేటప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం మార్కెట్లో యాడ్ చేసుకుంటాం అన్నట్టు పడిపోయినప్పుడు. ఇది ఇవి మామూలుగా ఉండే వాళ్ళకి ఇన్వెస్టర్స్కి డిఫరెన్స్ అన్నట్టు. మామూలుగా ఉండేవాళ్ళు అయ్యో పడిపోయిందని బాధపడుతూ ఉంటాం. సో ఎవరైతే మంచి లాంగ్ టర్మ్ కోసం వెల్త్ క్రియేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఈ పడిపోయిన దాన్ని ఆపర్చునిటీగా చూసుకొని దాంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే పడిపోయిన ప్రతిసారి ఒక ఆపర్చునిటీగా అన్ని కంపెనీలో చూడకూడదు. నేను అదే చెప్తున్నా, బెస్ట్ ఆఫ్ యువర్ కంపెనీస్ తీసేసుకొని దాంట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు కాదు, మీరు నేర్చుకున్న తర్వాత ఏది బెస్ట్ కంపెనీ, మీరు రెగ్యులర్గా చూస్తున్న కంపెనీస్ ఏంటి, మీకు బిజినెస్ అర్థమైన కంపెనీ ఏంటి, అలాంటి వాటిలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాంటి వాటిలో మాత్రమే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. కొన్ని కంపెనీస్ మీరు చూస్తున్న కొన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హై ఎక్కంచో 1000-2000 ఉన్న స్టాకు మళ్ళీ 10-20 రూపీస్ కూడా వచ్చిన స్టాక్స్ ఉన్నాయి. అలా కూడా ఉంటుంది. అందుకే బెస్ట్ కంపెనీస్ చూసుకోండి, బెస్ట్ కంపెనీస్లో యావరేజ్ చేస్తూ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.